ఇంట్లో అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ చెంగయ్య అయితే వాళ్ళ కొడుకుని పిలిచి రే పాండు అని చెప్పి అంటాడు. అది విని పాండు అయితే ఏంటి నాన్న చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది విని చెంగయ్య అయితే ఇలా అంటూ ఉంటాడు, ఈ రోజు నుండి నేను మిమ్మల్ని నిన్ను నీ భార్యని నీ పిల్లల్ని ఈ ఇంటి నుండి వేరు చేస్తున్నాను రా అని చెప్పి అంటాడు. అది విని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక దేవమ్మ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇంతలో అతనైతే ఇలా అంటూ ఉంటాడు చెంగయ్య, అవును ఈ రోజు నుండి నిన్ను నీ పిల్లల్ని నీ భార్యని వేరు చేస్తున్నాను. నువ్వు వేరు మేము వేరు ఈ ఇంట్లోనే ఉంటారు, కానీ మీ వంట వేరు మా వంట వేరు. నువ్వు నీ భార్య నీ పిల్లలు వేరేగా ఉండండి. ఈ ఇంట్లో ఉన్నా సరే మీకు మాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి చెంగయ్య అయితే తేల్చి చెప్పేస్తాడు. అది విని అక్కడ ఉన్న గంగాధర్ వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోయి మామయ్య గారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారేంటి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక అక్కడే ఉన్న పుష్ప అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక నేను ఒకరినొకరిని అలా వేరు చేస్తూనే ఉంటాను చూడండి అని చెప్పి పుష్ప తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక చెంగయ్య ఆ నిర్ణయం తీసుకోవడంతో అక్కడ ఉన్న శ్రీలత వాళ్ళైతే చాలా బాధపడుతూ ఉంటారు. ఎందుకు మామగారు ఇలా చేశారు అని చెప్పి అడుగుతూ ఉంటారు. అయినా సరే చెంగయ్య ఇలా అంటూ ఉంటాడు, నేను ఒక్కసారి నిర్ణయం తీసుకున్నానంటే తిరిగి మార్చను. నా నిర్ణయం నాదే, ఎవరేమనుకున్నా పర్వాలేదని చెప్పి అంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.